మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో ఉన్న డాక్టర్ డి రామానాయుడు గ్రామీణ విజ్ఞాన జ్యోతి సంస్థ 6 నెలల వొకేషనల్ కోర్సును ప్రారంభించింది. వ్యవసాయం మరియు విత్తన పరిజ్ఞానంపై జరిగే ఈ శిక్షణను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్ర విజ్ఞానం అందేలా వీరికి తర్ఫీదునిస్తున్నారు. హాస్టల్ వసతితో పాటు దుస్తులు, పుస్తకాలను ఉచితంగా అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ 6 months వొకేషనల్ ట్రైనింగ్ ఈజ్ టోటల్లీ ఫ్రీ ట్రైనింగ్. వీళ్ళకి ఈ ట్రైనింగ్లో థియరీగా అన్ని పాఠ్యాంశాలు చెప్పటమే కాకుండా ఫీల్డ్లో ప్రతి పనిని ఈ పిల్లలు ప్రాక్టికల్గా చేసి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అన్ని సబ్జెక్ట్స్ ముఖ్యంగా టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ 6 monthsలో వీళ్ళకి ఫీల్డ్ వర్క్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ఈ 6 months నేర్చుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకోవచ్చు. చేసుకుని ఈ కొత్త పద్ధతులు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసేసి ఆ గ్రామ రైతులకు కూడా మార్గదర్శకంగా ఉండొచ్చు. అది కాకుండా వీళ్ళకి ఇత్తన పరిశ్రమలో మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. టోటలీ ఫ్రీ ట్రైనింగ్లో వీళ్ళకి భోజన వసతులు, హాస్టల్ వసతి, థియరీ ప్రాక్టికల్ క్లాసులే కాకుండా 6 నెలలలో వీళ్ళకి పుస్తకాలు అంటే రికార్డ్ బుక్స్ కానీ, పెన్స్, పెన్సిల్స్, ఈవెన్ బ్యాగ్స్, ఒక పెయిర్ ఆఫ్ ఫీల్డ్ డ్రెస్సు, ఒక టీ-షర్టు, ఇంకా హాస్టల్లో కావాల్సిన బకెట్స్, మగ్స్ కానీ ఇవన్నీ మేము ఇస్తాం. కాకపోతే వీళ్ళు మనస్ఫూర్తిగా నేర్చుకొని మంచి ఉద్యోగాలు కానీ లేకపోతే సొంతంగా వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఇది తోడ్పడుతుంది. ఈ క్యాంపస్ పెట్టింది ఏంటంటే రూరల్ ఇన్స్టిట్యూట్లో వ్యవసాయంగా మనం అందరినీ బాగా డెవలప్ చేయాలి. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళందరూ గవర్నమెంట్ జాబులు చాలామంది మన రామానాయుడు ఇన్స్టిట్యూట్ నుంచి, అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి శాలరీస్తో ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంప్లాయ్మెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఇప్పుడు రన్ అవుతున్నారు. అలాగే ప్రైవేట్ సీడ్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే మాకు న్యూజిడ్ సీడ్స్ అని హెచ్ఎం క్లాస్ కంపెనీ వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తున్నారో అలాంటి కంపెనీలు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్ తీసుకుని మా క్యాంపస్లో సెలెక్ట్ చేసుకుని ఇంకా వేరే కంపెనీ వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా. అండ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఓన్ ఫార్మ్ ల్యాండ్స్లో కూడా వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతున్నారు. అగ్రికల్చర్ చేయాలని ఇష్టం సార్. పంటల గురించి తెలుసుకోవాలి, ఎక్కడ ఏ భూమిలో ఏ పంట తొందరగా అవుతుంది అలాంటి పేరెంట్స్కి చెప్పుకోవడానికి, ఇంకేదైనా మందులు ఏవైనా కొత్తగా రావడానికి ఏం చేస్తే ఏ పురుగు పట్టకుండా చూడాలి. రామానాయుడు ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడ బాగా చెప్తారు అని ఇక్కడికి వచ్చాము. అగ్రికల్చర్ గురించి సీడ్ టు సీడ్ ప్రాసెస్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇక డిప్లొమా కూడా ఇదే కాలేజ్లో చేశాను. మన అర్జున్ రావు సారు మనకి ఫీల్డ్ మీద కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి 6 months ఎలా చేయాలి ఏంటని కొంచెం ఫీల్డ్ ప్రాక్టికల్ పరంగా బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యి నాకు కూడా కొంచెం ఫార్మింగ్ ఉందండి. ఇక మన ఫార్మింగ్ కొంచెం టెక్నికల్గా వెళ్ళాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్. డైరెక్ట్గా ఫీల్డ్ ద్వారా ప్రాక్టికల్ తెలుసుకుందామని వచ్చాము. నేను మంచిర్యాల నుంచి వచ్చాను. కాలేజ్లో మా క్లాస్మేట్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటా అంటే విని ఇక్కడ ఈ కాలేజ్ మెదక్ డిస్టిక్లో ఉంది, రామానాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పితే ఇక్కడ ట్రైనింగ్ ఉంది అది అని చెప్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే సో ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చినాక ఫ్రీ హాస్టల్, తర్వాత ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ఫుడ్ అండ్ ఫీల్డ్ విజిట్స్కి డ్రెస్సెస్ అండ్ హాస్టల్లో ఈవెన్ దో ఫుడ్ కూడా సో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి డిజిటల్ ఫార్మాట్లో అండ్ ఆల్సో ప్రాక్టికల్ ఫార్మాట్లో కూడా లెసన్స్ ఉన్నాయి. 6 monthsలో మనం నేర్చుకున్న తర్వాత మనం ఫార్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బయట వాళ్ళు ఏమన్నా ప్లేస్మెంట్స్ లాంటివి కూడా ఇస్తారట. 6 నెలల వొకేషనల్ కోర్సు ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. శిక్షణ అనంతరం సాగు, విత్తన రంగంలో మంచి అవకాశాలు రావడంతో పాటు స్వయంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.